అసలు అంటే చాలా సింపుల్గా ఒకటే అన్నమాట. మేము అనుకుంది ఏంటంటే ఈ రోజున ఈరోజు సంతోషంగా గడపాలి మీతో, ఆ సంతోషం ఉంటే చాలు అనుకునే పెట్టింది కార్యక్రమం. దాంతో మా నాన్నగారికి ఒక ఉద్దేశం అని నేను అనుకుంది ఏంటంటే ఈ ఒక్క రోజు మీ ఆ యొక్క మీ సంతోషాన్ని, మీ అందరి అభిమానాన్ని పొంది సంతోషంగా దీన్ని ఎట్లా డిపాజిట్ చేసుకుందాం అనుకున్నాను, అడ్డు పెట్టుకోవాలని. అందుకని ఆ తర్వాత నాకు ఇవన్నీ ఏం లేదు, సింపుల్గా నాకు కావాల్సిన ఆనందం అంతే, దానికోసమే చేశాను. మా వాళ్ళు కూడా అదేను, తన ప్రోత్సాహమేను. వాస్తవంగా ఇవాళ పెట్టించడం కూడా తనే. ఎందుకంటే ఇది నేను రోజు వెళ్తున్నాను, వచ్చి పాడుతున్నాను. నన్ను రోజు కూడా నేను లేట్ అయితే అరుణ్ గారు ఫోన్ చేస్తారు, శాలిని గారు అరుస్తారు, ఇంకా పడుకున్నారేమిటి, తొందరగా వెళ్ళండి, లేవండి అని వెనక నుంచి ఎవరు అంత రెడీ చేసి పంపించరు, నన్ను నెడుతుంది బయటికి. అది కాబట్టి ఆ ప్రోత్సాహం. తర్వాత మీ అందరితో నేను కలిసిన దగ్గర నుంచి నేను చాలా ఆనందాన్ని అనుభవించాను. కాబట్టి ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలి. అది ఏ సందర్భం అంటే ఒక సందర్భం కావాలి ఈరోజు అని మేము అనుకున్నాం. ఇంత అసలు చేద్దాం అనుకోలేదు, అందుకనే మీకు ఎవరికి చెప్పదలుచుకోవాలా. మీ ఆనందం మీరంతా వస్తే చాలు, ఆనందం ఉంటుంది, ఉండాలని అనుకోకుండా ఇవన్నీ కూడా చేశారు మీరు. నిజంగా నాకు మాట రావట్లేదేమి, చాలా సంతోషం. మీరు ఒక అది నిజం, అది అది కరెక్టే, అది మాత్రం కరెక్టే. అసలు ఒక వేదిక అంతా నిండుగా ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో రావటం టగడగా, మేము కూడా అంతేగా, నేను కూడా పాడి మనం పరిగెడుతుంటా. అట్లా ఇవాళ మాత్రం కాస్త ఈ కళాభారతి ఈ కళలన్నీ కలుపుకొని నిండుగా ఉంది. అది అది నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఇవాళ మర్చిపోలేను. అలాగే ఈ సందర్భంలో ఇవన్నీ చేయడానికి మా వాడు ఎట్లయితే ముందుకు నెట్టిందో, ఇవన్నీ చేయడానికి సహకారం అనేది ఉన్న ఈ మహిళా తల్లులందరూ కూడా నాకు వెన్నుండి ప్రోత్సహించి ఏం చేయాలో, ఎలా నిర్వహించాలో, రామ్ గారి వీడియో చూసి ఆమె మొన్న ఎలైట్లో ఆయన చెప్పి మాట చూసి, ఫలానా పాడిన వాళ్ళు, ఫలానా రచయిత, ఫలానా సంగీతం, వస్తున్నారు వాసు గారు, ఇవన్నీ కూడా కొంచెం వీడియోలు కాపీ కొట్టి ఇట్లా అందరి దగ్గర తలాగొక తీసుకొని సొంతంగా ఎట్లయినా అంటే మిమ్మల్ని కష్టపెట్టకూడదు, ఆ కష్టం నేనే చెయ్యాలి అన్న ఉద్దేశంతో, అంతేగాని అన్యదా భావించకండి. మీ చేత పని కాదు, మీరు వచ్చి మంచిగా పాడి ఆనందించి మమ్మల్ని ఆనందించాలనే ఉద్దేశంతో చేసిందే కానీ మీతో చేయించడమో మీతో చేయాలనో ఇంకొకటో కాదు. అలాంటిది నిజంగా చాలు, ఇంత ఆనందాన్ని ఇచ్చారు. సంవత్సరం నుంచి నా పాటలతో ఎందుకు వీళ్ళ ఫస్ట్ ఫీమేల్ సింగర్స్ వీళ్ళందరిని ఎందుకు అనుకున్నా అంటే, నేను ఇచ్చిన పాటల్ని భరించి నా హింసను తట్టుకొని, పాపం రుద్ర, సూర్య వాళ్ళ ట్రాక్స్ లేకపోయినా లేదా అనగానే పాపం నా ఎడుపు చూడలేక అప్పటికప్పుడు ఎట్లగోట ఉండండి సార్ ఒక అరగంట సేపు ఉండండి సార్ అని చెప్పి అప్పటికప్పుడు ట్రాక్ చేసి అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ వీళ్ళు రాగానే లేదు సార్ అనగంటే చూస్తా, ఇది చూడంగానే ఉండండి సార్ ఉండండి, ఒక గంట టైం ఇవ్వండి అని చేసి ఇచ్చారు. రాత్రిపూట హర్నాథ్ గారు కూడా, ఆయన కూడా నిశాచరులు అన్నట్టుగా ఆయన నేను అదే రాత్రి 2 గంటలు 3 గంటలు కూడా అది వారితో అంటే ఈ యొక్క ప్రోగ్రాంకి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నామో, ఎంత సహచర్యం కలిగిందో ఇదంతా ఒక ఎత్తు. అలాగే వెనకాల ఉన్నారు అక్కడ ముగ్గురున్నారు నాకు మిత్రులు, వాళ్ళు నాకు డిటిపి కానీ బ్యానర్ కానీ ఇవన్నీ కూడా నాకు అన్నీ కూడా 18 సంవత్సరాల అనుబంధం నాకు. అది చెప్పాలంటే నాకు ఎక్కడో చూతారే ఇవన్నీ చేసి వెనకాల ఎక్కడో కూర్చున్నారు. అట్లా ఫోటో వేసుకోవాలి అంటే అవసరం లేదు అంటే బండారి ఆర్ట్స్ అని మాత్రం ఒకటి వేసుకున్నాడు. అది 18 ఏళ్ల స్నేహం అంటే వాస్తవం గురు శిష్యుల సంబంధము. అక్కడి నుంచి శిష్యులు కాస్త స్నేహితులయ్యారు వీళ్ళు. మేము నలుగురమే దుష్ట చతుష్టయంలాగా నలుగురం కలిసి యాత్రలు తిరిగాం. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ తిరిగి వస్తుంటాం అప్పుడప్పుడు. ఇంకా అలా బలమైపోయాం మేమంతా కూడా. అందుకని ఎక్కడ పోయిన నలుగురు ఉంటాం. ఏడు మన కిందకి పేట శ్రీకాంత్, ఈయన ఎక్స్ట్రా అనమాట, మనకంటే ప్లేయింగ్ లెవెల్లో కనుక ఎక్స్ట్రా పర్సన్ అన్నట్టుగా ఆయన. ఇది కూడా మా సభ్యుడే. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వెళ్ళాడు. మీరందరూ పిల్లలు కానీ వాళ్ళైనా సరే
ఎప్పుడు అనుకుంటాను మీరందరూ సహకరించారు, చాలా ఆనందం. నాకు ఇంకంతకన్నా మాటలు రావు. అది ఎక్కువ నా భూతే సహకరించింది నా భవిష్యత్. అది కుమారి గారు అని అనుకుంటాను. ఎందుకంటే మీరు పరిచయం చెయ్యకుండానే